శివానంద లహరిలో 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఓ దేవా, నేను మనిషిగా కానీ దేవునిగా కానీ జంతువుగా, దోమగా, కీటకముగా, పశువుగా, పక్షిగా ఇలా ఎలా పుట్టినా నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాద పద్మ స్మరణలోనే నిత్య ప్రవాహంలో తేలిపోయేటట్లుగా అనుగ్రహించు తండ్రి. అప్పుడు ఏ శరీరం అయితే నాకు పనేముంది తండ్రి ఆ శరీరముతో అని అర్థం.